అరుణ్ గారు ఈ రోజున నక్కలన్నీ కూడా ఒక్కటవుతున్నాయి. ఒక్క నాయకుడు ఎదుర్కోవడం కోసం ప్రజల యాక్సెప్టెన్స్ ఉన్నటువంటి నాయకుడు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సార్, ఊరి మీదకి ఎవరైనా ఒక ఉన్మాది వచ్చినప్పుడు 10 మంది కలిసే వెళ్తారు, ఒక దొంగోడు పడ్డప్పుడు 10 మంది కలిసే వెళ్తారు, ఒక పిచ్చుకొక్క వచ్చినప్పుడు 10 మంది కలిసే వెళ్తారు, ఒక దెయ్యం పట్టినోడు వచ్చినప్పుడు 10 మంది కలిసే వెళ్తారు. కారణం ఏంటి అంటే అక్కడ అతను బలవంతుడా బలహీనుడా, వీళ్ళు బలవంతులా బలహీనులు అన్నది కాన్సెప్ట్ కాదు. వచ్చిన వ్యక్తిని వదిలేస్తే బై ఛాన్స్ ఊరు వల్లకాడవుతుందని భయం. అందువల్లే అందరూ కలిసి ఆ వచ్చిన విపత్తును ఆపే ప్రయత్నం చేస్తారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది అది రాష్ట్రానికి పట్టినటువంటి ఒక విపత్తుని వదిలించే ప్రయత్నం చేస్తున్నారు మిగతా పార్టీలు కలిసి ఈరోజు రాష్ట్రంలో. కృష్ణ గారు మీ సమాధానం. సార్ ఇప్పుడు ఈ వీర మహిళలు కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే నక్కలను ఎందుకు అనాల్సి వచ్చిందేనంటే గోతికాడ నక్కలాగా కాసుకుని కూర్చున్నారు అని అంటాం మనకు సంబంధించినటువంటి మాటల్లో, పెద్దవాళ్ళ మాటల్లో. ఏంటంటే అధికారం కోసం, ముఖ్యమంత్రి కుర్చీ కోసం గోతికాడ నక్కలాగా కాసు కూర్చున్నారు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు తల్లిని భార్యని చూడలేనటువంటి వాడు కూడా ఒక లీడరా అని మాట్లాడినటువంటి వాడు. మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఒక లీడర్ ఉన్నాడు, ఆ లీడరు పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నారు అని చెప్పి తిట్టుకుని కింద మీద పడి అమిత్ షా గారి మీద దాడి వీళ్ళు కొట్టుకుని మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పుడు కలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ తల్లిని లోకేష్ గారు ఎట్లా తిట్టారు, లేకపోతే పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు ఎంత అవినీతి చేశాడు, నేను జన్మలో కూడా వీళ్ళకి కలిసి ఉండను, వీళ్ళతో పాటు కలిసి ఉండే ప్రసక్తి లేదని మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని పాచిపోయిన లడ్డూలు ఉత్తరాది అహంకారం చూపిస్తున్నారు, దక్షిణాదిలో ఇలా నాశనం అయిపోయిందని ఇలా రకరకాలుగా కుక్కలు చింపినటువంటి విస్తరిగా చేసినటువంటి వీరందరూ కూడా నక్కలతో పోల్చడమే సరైనటువంటి ఎబ్రివేషన్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట్లాడినటువంటి సందర్భం అది. కాబట్టి వీళ్ళకి 2 చోట్ల ఓడిపోయి 4 చోట్ల నియోజకవర్గాలు మార్చి 4 పెళ్ళాలను మార్చుకున్నటువంటి వీర మహిళల పార్టీ వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు ఉన్మాదని. ఈ రాష్ట్రంలో మేడం ఈ రాష్ట్రంలో 6 సార్లు ఎన్నికలు జరిగినాయి, 6 సార్లు బ్యాలెట్ ద్వారా ప్రజలు తీర్పు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, 7వసారి చెప్పబోతున్నారు. కాబట్టి మీరు ఇందాక మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విత్డ్రా చేసుకోండి. మీకు భవిష్యత్తు లేదు ఆంధ్రప్రదేశ్లో. మీకు ఆంధ్రప్రదేశ్ పట్ల, ప్రజల పట్ల, నియోజకవర్గాల పట్ల, మహిళల పట్ల ప్రేమ లేదు అనేది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో, జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ఆయన చెబుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఎదురుదాడి చేయటమో, వ్యక్తిగత దోషణలు చేయటమో ఈ రాష్ట్రంలో అదే జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో 3 పార్టీలు, 2 పత్రికలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ ఉన్నారు. అది సరైనటువంటి విధానం కాదు అనేది మా ఆర్గ్యుమెంటు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా, నక్కల గురించి మాట్లాడినా సూటబుల్ అయినటువంటి పదాలు, సూటబుల్ అయినటువంటి థీరీ ఉంది కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది, ప్రజలకు చెప్పాల్సి వచ్చింది, సభల్లో మాట్లాడాల్సి వచ్చినటువంటి అవసరం ఉన్నది కాబట్టే మేము ఈ సందర్భంగా ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఎవరు దెయ్యం, జ్వరం వస్తే హైదరాబాద్ పారిపోయేవాళ్ళు దెయ్యం, లేకపోతే అక్కడ రూముల్లో ఉండి ప్రజలను కలవకుండా దాడులు చేయించేవాళ్ళు దెయ్యాలు, లేకపోతే చంద్రబాబుని తిట్టి కలిసేవాళ్ళు దెయ్యాలు, మోడీ గారిని తిట్టి కలిసేటటువంటి వాళ్ళు దెయ్యాలు. ఒకళ్ళు కొట్టుకుని మళ్ళీ అధికారం కోసం వచ్చేవాళ్ళు నక్కలు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి విషయమే. హైదరాబాద్ ఏపీలో ఆరోగ్య వ్యవస్థ అంత అధ్వానంగా పెట్టినందుకు అది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి తప్ప పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయకూడదు. మీరు మహిళ అయిపోయారు, నేను మాట్లాడాను అనుకో, వ్యక్తిగత దాడి చేశారు అనుకో, నేను ఇంకా ఎక్కువ చేయగలను. మహిళలు కాబట్టి గౌరవంగా మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి మీది, మీ లీడర్ది కాదు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మీ ఓట్ల శాతం అంతో, మీ సీట్ల శాతం అంతో, చంద్రబాబు దగ్గర సీట్లు ఎన్ని తీసుకున్నారో, జనసేన 2 జిల్లాల్లో ఎలా ఖాళీ అయిపోతుందో జగన్మోహన్ రెడ్డి గారు కాదు మీరు కూడా రేపు పార్టీ మారే పరిస్థితి ఈస్ట్ వెస్ట్ లో పార్టీ అంతా ఖాళీ అయిపోయింది.
మీరు కూడా పోవాల్సి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడి నుంచి గురించి సార్? ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది మాట్లాడేటువంటి మంత్రులు వచ్చారు? నైతిక హక్కు మీకు కూడా లేదు. మీకు కూడా మొత్తం పోయారు కదా, మీ ఇన్ఛార్జీలు మొత్తం పోయారు. లిస్ట్ చెప్పనా? అదే సార్, మా లిస్ట్ పార్టీలో చెప్పనా? నుంచి రేపు ఎంతమంది పెద్ద రేపు పెద్ద కూడా నాయకులు వచ్చారు, రేపు కూడా మీ చేరేటటువంటి పార్టీలో వాళ్ళు ఉన్నారు. ఎంతమంది వచ్చారు? మీ పవన్ కళ్యాణ్ తిట్టుకుంటూ మీ పవన్ కళ్యాణ్ ద్రోహం చేశాడని, మోసం చేశాడని, సీట్లు అమ్ముకున్నాడని, చంద్రబాబు తొత్తులా రోజులు తయారయ్యాడని, పెట్టారు మీ కోర్టులు, లేకపోతే మా పార్టీలో? బీజేపీకి తొత్తులా తయారయ్యాడని మొత్తం అంతా కూడా వచ్చేసారు, మొత్తం అంతా కూడా పోయారు. కాబట్టి మీరు మనం వెనకాల సబ్జెక్ట్ ఎంతమందిని వరకు తీసుకొస్తున్నారు సార్ మాట్లాడుకుంటే క్యాడర్ని? జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి సార్ వెనకాల క్యాడర్ ఎంతమందిని తీసుకొస్తున్నారు? మీకుంటే జనసేన కదా. నుంచి మీ పార్టీలోకి వచ్చే నాయకులు చెప్పండి చాలు. మీ దగ్గర మా ఉన్న పార్టీలో మొత్తం ఉన్నారు సార్, అందుకే ఊళ్ళు మీ ఖాళీ ముఖ్యమంత్రి గారు ఏ సభ అయిపోతున్నాయి పెట్టినా మా గురించే మాట్లాడతారు. లేదా 13-14లో మాట్లాడదాం. మే 13 మాకు తర్వాత వెనకాల క్యాడర్ మాట్లాడదాం. లేకపోతే ఎవరు మీ ఇదేంటో ముఖ్యమంత్రి ఎవరు గారు వస్తుంది అప్పుడు కూడా మాట్లాడారు. అప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అదే మీకు పరిస్థితి ఉంది. ఉదాహరణ. విష్ణు గారు ఫలితాలు వచ్చినప్పుడు మళ్ళీ విశ్లేషించవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయాల్లో ప్రజలు ఏవైపు ఉంటారు. ఎందుకోసం అంటే వ్యక్తిగతమైనటువంటి దాడికి రెండు వైపుల నుంచి జరుగుతోంది కదా అంటే ఏమంటారు విష్ణు గారు? సార్ ఇది వ్యక్తిగతమైనటువంటి దాడి కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద కెమెరాలు పెట్టి ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు కాదు, బహిరంగంగా జరిగినటువంటి విషయాల మీద, ప్రజలందరికీ తెలిసినటువంటి విషయాల మీద, చేయకూడనటువంటి విషయాల మీద, పద్ధతిగా ఉండాల్సినటువంటి విషయాల మీద చట్టం ప్రకారం మాత్రమే చేశాడు కదా మా తప్ప నాయకుడు అన్నది ఆయన కదా ఎక్కడో ఇప్పుడు అరుణ్ గారి రూమ్లో- ఆర్గ్యుమెంట్. మా నాయకుడు ఏం చట్ట ప్రకారం చేయడానికైనా సరే అది చట్ట ప్రకారం చేశాడు. చట్టం కాదు, చట్టాన్ని కాదు, accept చేశాడు. చట్ట ప్రకారం చెప్పండి. 38 కేసులు ఎందుకు పడ్డాయి చెప్పండి. వాళ్ళ చెల్లెలు బయటికి ఎందుకు వెళ్ళింది చెప్పండి. సునీతమ్మ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎవరు క్యారెక్టర్ గురించి ఇచ్చింది చెప్పండి. ఇవన్నీ పద్ధతి పాడు గురించి మాట్లాడతారు మీరు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పద్ధత చట్ట ప్రకారం ఒకటి చేయొచ్చు, అర చేయొచ్చు, 4 గంటండి, 4 సార్లు సార్ షర్మిల బయటికి నిరంతరం ఎవరి గురించి ఏడుస్తుందో చెప్పండి. అది పద్ధత. 38 కేసులు ఎవరి గురించి పెట్టారో చెప్పండి. ప్రతిసారి స్టేట్ లో సిబిఐ ఎవరి గురించి చెప్పండి. ఈడీ ఎవరు చెప్పండి. ఇవన్నీ పద్ధత కాదు. పిఆర్పిని మూసేసి జెండా పీకేసి మళ్ళీ వేరే జనసేన ఎందుకు పెట్టుకున్నారు? నేను అడిగేదానికి సమాధానం చెప్పమ్మా. నువ్వు వేరే మహిళవి, వేరే మహిళవి చెప్పు. పిఆర్పిని జెండా ఎత్తేసి జెండా పీకేసి కాంగ్రెస్ లో లేకపోతే ఇక్కడికి వచ్చి జనసేనని పెట్టుకుని మళ్ళీ రాజకీయానికి వచ్చారు. జనసేనని పెట్టుకుని ఎవరిని మోసం చేద్దామని ఇవన్నీ ఉంటాయి, కుటుంబంలో అన్నీ ఉంటాయి. అవన్నీ అబోవ్ అనమాట. ప్రజలు ఏమనుకుంటున్నారు కావాలి, ప్రజల మద్దతు ఎవరికి ఉందో కావాలి, 151 సీట్లు ఎవరికి వచ్చిందో కావాలి, రెండు చోట్ల ఎవరు ఓడిపోయారో కావాలి, రేపు ఎవరు ఓడిపోబోతున్నారో కావాలి, ఎవరు ప్యాకేజీ తీసుకున్నారో కావాలి, ఎవరు 80 సీట్ల నుంచి 20 సీట్లకు వచ్చారో కావాలి, ఎవరు జనసేనలో టికెట్లు అమ్ముకున్నారో కావాలి. అది కావాలి. రాజకీయాల తర్వాత అన్ని బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అన్ని అంశాలు ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నాయి. అందరి వ్యవహారాలు ప్రజల ముందుకు వస్తున్నాయి. అల్టిమేట్గా ఏపీ ప్రజానికి ఇవన్నీ గమనించిన తర్వాత ఎటువంటి తీర్పు చెప్తారో చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్